వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ అండ్ బీ స్టబర్న్. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో అలియాసెస్ని ఏ విధంగా యూజ్ చేయాలి, టైప్స్ ఆఫ్ అలియాసెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ అలియాస్? సో అలియాస్ అంటే బేసిక్గా మనం ఒక టేబుల్కి కానీ ఒక కాలమ్కి కానీ మనం స్పెసిఫై చేసిన నేమ్ కాకుండా ఇంకేదన్నా ఒక టెంపరరీ నేమ్ ఇవ్వాలి అనుకుంటే దాన్నే మనం అలియాస్ అంటాం. సో అలియాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ టెంపరరీ నేమ్ గివెన్ టు ఏ కాలమ్ ఆర్ టేబుల్. అండ్ సెకండ్ పాయింట్, దీన్నే మనం రెఫరెన్స్ నేమ్ అని కూడా అంటాం. సో ఇట్ షుడ్ బి అప్లైడ్ ఆన్ కరెంట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఓన్లీ. ఏదైతే మనం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రాస్తున్నామో ఆ పర్టికులర్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లో మాత్రమే ఈ అలియాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో అది వన్స్ ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్కి అవి ఉండవు, ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఏ కరెంట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్కి మాత్రమే ఆ పర్టికులర్ అలియాస్ అన్నది వర్క్ అవుతుంది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ అలియాస్ ఆర్ దేర్? మనకి కామన్గా 2 టైప్స్ ఆఫ్ అలియాసెస్ ఉన్నాయండి. సారీ, one is table alias and second one is column alias. ఓకే, అండ్ ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారం అలియాస్ అంటే టెంపరరీ నేమ్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్ గివెన్ ఫర్ ఏ కాలమ్ అండ్ టేబుల్ అంటున్నాం. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం మనకు ఒక డౌట్ రావాలి, ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు, ఎందుకు నేను అలియాస్ని యూజ్ చేయాలి కాలమ్కి? ఇప్పుడు ఎందుకంటే మనకి ఆల్టర్ కమాండ్ ఉంది. సో ఆల్టర్ కమాండ్ ద్వారా కూడా నేను ఈ పర్టికులర్ కాలమ్ నేమ్ని మోడిఫై చేయవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ టేబుల్ వాల్యూమ్ని మోడిఫై చేయడానికి రీనేమ్ కమాండ్ కూడా మనకి ఎస్క్యూఎల్లో అవైలబిలిటీలో ఉంది. సో ఈ పర్టికులర్గా మనం ఈ అలియాసెస్ని ఎందుకు యూజ్ చేయాలి? సో అటువంటి క్వశ్చన్ మనకి రైజ్ అయినప్పుడు సింపుల్, మనం అప్లై చేసే ఈ టెంపరరీ నేమ్ ఏదైతే ఉందో కాలమ్కి కానీ టేబుల్కి కానీ అది ఆ పర్టికులర్ రిజల్ట్ సెట్ వరకు మాత్రమే ఉంటుంది అండ్ ఒరిజినల్ డేటాబేస్ పైన ఇంపాక్ట్ అవ్వదు. సో ఇట్ వోంట్ రిఫ్లెక్ట్ ఆన్ ఒరిజినల్ డేటాబేస్. ఓకేనా? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ అలియాసెస్? అలియాసెస్ వల్ల ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రీడబిలిటీ. ఈ రీడబిలిటీ ఏదన్నా కానీ మనం క్వరీని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఇంకా చాలా సింపుల్ మేనర్లో అర్థం చేసుకోవాలి అంటే మనం అలియాసెస్ని యూస్ చేస్తే చాలా బెస్ట్ వేలో మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ కౌంట్ ఐడి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటున్నాం. సో ఈ పర్టికులర్ క్వరీని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ 9 ఉంది. వాట్ ఇఫ్ ఐ వోంట్ అప్లై దిస్ అలియాస్? నేను అలియాస్ని అప్లై చేయలేదండి. ఇప్పుడు ఏమైంది? నో కాలమ్ నేమ్. ఈ ఫంక్షన్ని నేను యూజ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఏంటి అసలు వాల్యూ రిజల్ట్ సెట్ వాల్యూ ఇస్తుంది, నేనేమని అర్థం చేసుకోవాలి దీన్ని? సో ఇటువంటి సినారియోలో కూడా అలియాస్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ
ఈ విధంగా మనకు అర్థమయ్యే విధంగా ఏదన్నా ఒక నేమ్ని స్పెసిఫై చేసుకుంటే ఆ పర్టికులర్ రిజల్ట్ సెట్ని చూసామంటే ఇక్కడ ఈజీగా ఎవరికైనా బెటర్ వేలో అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, నేను ప్రజెంట్ ఎంప్లాయీస్ అన్న టేబుల్ మీద వర్క్ చేస్తున్నాను. దాంట్లో ఉన్న కాలమ్స్ ఇవి. సో నాకు లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, బట్ దీంతో పాటే నాకు ఈ రెండింటిని కన్కాటినేట్ చేసి నేను ఒక ఫుల్ నేమ్గా నా రిపోర్ట్లో జనరేట్ చేయాలి అనుకుంటున్నా. అటువంటి పర్టికులర్ టైంలో ఇప్పుడు నాకున్న ఒక ఆప్షన్ ఇలా నేను కన్కాటినేట్ చేసుకోవడం. సో సెలెక్ట్ లాస్ట్ నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఈ విధంగా నేను చేస్తే ఎస్క్యూఎల్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో అవుట్పుట్ అయితే నాకు వచ్చింది. సో ఇది కరెక్టా కాదా అనేది చూసుకోవచ్చు. లాస్ట్ నేమ్ చూడండి పీకాక్ అండ్ ఫస్ట్ నేమ్ మార్గరెట్. సో ఈ విధంగా లాస్ట్ నేమ్ కింగ్ అండ్ ఫస్ట్ నేమ్ రోబర్ట్ ఈ విధంగా ఉంది. సో కన్కాటినేట్ చేసిన తర్వాత కూడా మనకి కింగ్ రోబర్ట్ అండ్ చూసారా ఇందాక మనం చూసిన ఫుల్లర్ ఆండ్రూ అండ్ పీకాక్ మార్గరెట్ ఈ విధంగా మనకి లాస్ట్ నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ కంబైన్డ్ అయ్యి ఫుల్ నేమ్గా మనం డిస్ప్లే చేస్తున్నాం. సో ఈ విధంగా బట్ ఇక్కడ కాలమ్ హెడర్ ఏముంది, నో కాలమ్ నేమ్ ఉంది. ఇది మనకు అంత ఈజీగా అర్థం కాలేదు. సో ఇంకా బెటర్ వేలో మనకు అర్థం అవ్వడానికి అలియాసెస్ని మనం యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ నాట్ ఇంపాక్ట్ ఆన్ ఒరిజినల్ డేటాబేస్. ఆల్రెడీ ఇందాక ఒకసారి చెప్పామండి, ఇది మనం మోడిఫై చేసిన తర్వాత ఏమి మనం పర్టికులర్ టేబుల్లో ఇంపాక్ట్ అవ్వదు. ఏ విధంగా అంటే ఇక్కడ చూసారా, నేను ఫుల్ నేమ్ని లాస్ట్ నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ కలిపి ఫుల్ నేమ్ అన్నాను. సో ఇక్కడ నా పర్టికులర్ టేబుల్ ఇది. దీన్ని నేను రిఫ్రెష్ చేస్తున్నాను అండ్ కాలమ్స్ చూసామంటే ఎక్కడ ఫుల్ నేమ్ అని ఎక్స్ట్రా కాలం యాడ్ అవ్వలేదు. సో నాట్ ఇంపాక్టెడ్ ఆన్ మై ఎంప్లాయీస్ టేబుల్. అండ్ ఇంకొకటి కూడా చూడండి, ఎంప్లాయీ ఐడి అన్న కాలం ఉంది, బట్ ఎంప్లాయీ ఈఎంపీ ఐడి అన్నది ఎక్కడ నా టేబుల్ కాలమ్స్లో లేదు, ఆ నేమే లేదు. సో నేనేం చేశాను, ఈ ఎంప్లాయీ ఐడికి ఈఎంపీ ఐడి అని ఒక అలియాస్ క్రియేట్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నా కాలమ్ హెడర్ ఏమైంది, ఈఎంపీ ఐడి అయింది. ఒరిజినల్గా అయితే ఎంప్లాయీ ఐడి డిస్ప్లే అవ్వాలి, కానీ నేను అలియాస్ యూజ్ చేయడం వల్ల ఒరిజినల్ని టెంపరరీ నేమ్తో చేంజ్ చేసింది. ఒకవేళ ఇక్కడ కూడా మోడిఫై అవుతుందా లేదా అన్నది చెక్ చేద్దాం. సో క్లిక్ ఆన్ దట్ టేబుల్ అండ్ రైట్ క్లిక్, రిఫ్రెష్ అండ్ దెన్ కాలమ్స్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్కడైనా ఈఎంపీ ఐడి అన్న టేబుల్ ఉందా లేదు. అదేవిధంగా ఎంప్లాయీ ఐడి ఈఎంపీ ఐడి కింద చేంజ్ అయిందా లేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం యూజ్ చేసే అలియాస్ అన్నది ఆ పర్టికులర్ స్టేట్మెంట్ వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఓకేనా, దాని లైఫ్ టైం ఆ కరెంట్ స్టేట్మెంట్ వరకే. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూసాం, నాట్ ఇంపాక్టెడ్ ఆన్ ఒరిజినల్ డేటాబేస్ దట్ ఈస్ ఎంప్లాయీ. సో ఈ విధంగా మనం ఇంపాక్ట్ అవ్వకుండా ఉంది కాబట్టి దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సెక్యూరిటీ. మన కాలమ్స్ ఏవైతే నాట్ ఎక్స్పోజ్ అవర్ ఒరిజినల్ కాలమ్ నేమ్స్ టు
outer world. అలియాసెస్ని ఈ విధంగా మనం యూస్ చేసుకోవడం వల్ల ఎంప్లాయీ ఐడిని నేను ఈఎంపీ ఐడి కింద రీప్లేస్ చేశాను. సో ఈ విధంగా రీప్లేస్ చేయడం వల్ల చూసారా ఇక్కడ రిజల్ట్ సెట్ ఏమైంది, ఈఎంపీ ఐడి కిందే వచ్చింది. సో నేను క్వరీ రాసిన ఇప్పుడు రిజల్ట్ సెట్ ఇలా ఉంది కాబట్టి నా ఒరిజినల్ టేబుల్లో కాలమ్ నేమ్ ఏంటి అన్నది తెలియదు. సో we no need to expose our columns to the outer world. ఈ విధంగా కూడా మనకి అలియాసెస్ వల్ల గ్రేట్ అడ్వాంటేజ్. దీన్ని ఎక్కడ ఎక్కువగా యూస్ చేస్తామంటే ఈ జాయిన్స్ యూస్ చేసేటప్పుడు, అగ్రిగేట్స్ అండ్ ఫంక్షన్స్, అనలిటికల్ ఫంక్షన్స్ అండ్ కాంప్లెక్స్ క్వరీస్ ఏవైనా కానీ మల్టిపుల్ జాయిన్స్, టేబుల్స్ని అలా కంబైన్ చేసి కాంప్లెక్స్ క్వరీస్ రాసేటప్పుడు మీనింగ్ఫుల్గా మనం ఈ అలియాసెస్ని స్పెసిఫై చేయడం వల్ల చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ టేబుల్ అలియాస్, సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అలియాస్ నేమ్. ఈ విధంగా మనం టేబుల్ అలియాస్ని ఇవ్వచ్చు. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈఎంపీ. ఈ ఎంప్లాయీ అన్నది టేబుల్ నేమ్, ఈఎంపీ అన్నది నేను యూజ్ చేయాలనుకుంటున్న అలియాస్ నేమ్. దేనికి? ఈ స్పెసిఫిక్ ఎంప్లాయీ అన్న టేబుల్కి. ఇది టేబుల్కి ఇస్తున్న అలియాస్ కాబట్టి టేబుల్ పక్కన మెన్షన్ చేశాను. అదే కాలమ్కి అయితే ఈ పర్టికులర్ కాలం పక్కన మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ కాలమ్ అలియాస్. కాలమ్ అలియాస్కి సింటాక్స్, సెలెక్ట్ కాలమ్ నేమ్ యాజ్ అలియాస్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఈ విధంగా మనం ఒక శాంపుల్ చూద్దాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడికి నేను డిఈపిటి ఐడి అని ఉంది. సో ఇది ఇంకా బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకునే దానికోసం డిపార్ట్మెంట్ ఐడి కింద అలియాస్ నేమ్ ఇచ్చుకున్నాను. అండ్ నా కాలం ఏంటి, లొకేషన్ అన్న కాలం ఎల్ఓసి అని మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని నేను అలియాస్ ప్లేస్ కింద మెన్షన్ చేసుకున్నా ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఈ యాజ్ అన్న కీవర్డ్ని మనం అలియాస్ కీవర్డ్ కింద యూస్ చేసుకుంటాం. సో ఏ కాలంకి మెన్షన్ చేయాలి అలియాస్ అనుకుంటున్నామో ఆ పర్టికులర్ కాలం పక్కన మనం ఆ అలియాస్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అలియాసెస్ ఓన్లీ ఈ కరెంట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటాయి. అలియాస్ కీవర్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎస్. ఓకే, ఇలా మనం యాజ్ అని డిఫరెన్షియేట్ చేసి దాని పక్కన అలియాస్ నేమ్ని స్పెసిఫై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, అలియాస్ నేమ్ షుడ్ బి ఫాలోడ్ బై నెక్స్ట్ టు ది కాలమ్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్ విత్ సింగిల్ వైట్ స్పేస్. సో ఏమని ఇందాక మెన్షన్ చేసినట్టే మనం టేబుల్ నేమ్కి మెన్షన్ చేయాలి అనుకోండి అలియాస్ని, టేబుల్ నేమ్ పక్కన అలియాస్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా కాలమ్ నేమ్ అయితే కాలమ్ నేమ్ పక్కన అలియాస్ని మెన్షన్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ కీవర్డ్ యాజ్ ఈజ్ ఆప్షనల్. సో ఎప్పుడు మనం యాజ్ అన్న కీవర్డ్ని యూజ్ చేసి అలియాస్ని ఇవ్వాలా? లేదండి, అది ఆప్షనల్. సో అలా కీవర్డ్ని యూజ్ చేసినా ఒకటే, యూజ్ చేయకుండా వైట్ స్పేస్ని మెన్షన్ చేసి మన అలియాస్ నేమ్ని డైరెక్ట్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ అలియాస్ నేమ్ ఈజ్ ప్రొవైడెడ్ బై స్పేస్ దెన్ ఇట్ మస్ట్ ఎన్క్లోజ్డ్ విత్ కొటేషన్ మార్క్స్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ డిపిటి ఐడికి మన అలియాస్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి. సో అదే డి నేమ్కి డిపార్ట్మెంట్ నేమ్. సో ఇక్కడున్న అలియాస్లో స్పేస్ మెన్షన్ అయింది. సో ఎప్పుడైతే అలియాస్లో స్పేస్ ఇస్తామో అటువంటి అలియాసెస్ని కొటేషన్ మార్క్స్లో మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇలా స్పేస్లెస్తో ఉంది అనుకోండి,
ఆ పర్టికులర్ అలియాస్ని మనం కొటేషన్ మార్క్స్ లేకుండా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఇది ఆప్షనల్ అండి. కొటేషన్ మార్క్స్ ఇక్కడ స్పేస్లెస్తో ఉంటే మీరు ఇవ్వాలి అనుకుంటే దీనికి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా స్పేస్తో చేస్తే అది అంత గుడ్ ప్రాక్టీస్ కాదు. అండ్ ఇది వన్ ఆఫ్ ది థింగ్. నెక్స్ట్ పాయింట్, లైఫ్ స్పాన్ ఆఫ్ alias విల్ బీ ఫర్ దట్ కరెంట్ SQL స్టేట్మెంట్. ఇందాకే చూసాం, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ వరకు మాత్రమే ఏదైతే alias మెన్షన్ చేసామో అది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే SQL స్టేట్మెంట్కి అది వర్క్ అవ్వదు. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe, share and like my channel.